దేశ ప్రజల సౌలభ్యం కొరకు ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని నూతనంగా ఎన్నుకోబడ్డ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా వరంగల్ జిల్లాకు చెందిన సిరిసిల్ల రాజయ్యను ఎంపిక చేయడంతో వరంగల్ మడికొండ నుండి ఎంజీఎం జంక్షన్ వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజయ్య మాట్లాడుతూ, నాపై నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ బాధ్యతలు అప్పచెప్పిందని, ఈ చైర్మన్ పదవికి పూర్తిగా న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నాకు చైర్మన్ పదవి వచ్చేందుకు సహకరించిన సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆర్థికంగా విలవిలవిలలాడి పల్లడిల్ని అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అది జరగకూడదు. రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన సాగించాలని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మాట్లాడే హక్కు లేదు. అలాంటి రోజుల్లో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి ఏ డిమాండ్ లేకపోయినా, ఎవరు అడగకపోయినా, పేదవానికి ఒకటే ఓటు, ఉన్నవానికి ఒకటే ఓటు, చదువుకున్న వారికి ఒకటే ఓటు, చదువు రాని వారికి ఒకటే ఓటు ఇచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు దక్కితే అది రాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ రాసిన ప్రజాస్వామ్యం ఎక్కడనో ఢిల్లీలో ఒక ప్రభుత్వం ఏర్పాటై, కేంద్రంలో, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడ్డంత మాత్రాన గాంధీజీ ఆశించినటువంటి గ్రామ స్వరాజ్యం రాదని, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని, అధికార వికేంద్రీకరణ జరగాలని, ఆర్థిక వికేంద్రీకరణ జరగాలని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో 73-74 రాజ్యాంగ సవరణ తెచ్చి ప్రజాస్వామ్య పునాదులైనటువంటి గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీలను బలోపేతం చేయాలని, ఆర్థికమైనటువంటి కేటాయింపులు జరగాలని, అధికారం కూడా ఏ ఒక్క కుటుంబానికో 2 కుటుంబాలకో పరిమితం కాకూడదని, అధికార వికేంద్రీకరణ జరగాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ కూడా రిజర్వేషన్లు పెట్టి అధికారాన్ని రొటేట్ చేసినటువంటి ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీకి దక్కుతుంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఆర్థికపరమైన అంశాలను పరిశీలించడానికి ప్రతి రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి పెట్టాలని, దాని ధర్మాలను నిర్వర్తించడానికి